పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ శెవరి వారి యొక్క మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఫ్రాన్సిస్ శెవరి వారి యొక్క మహోత్సవాన్ని డిసెంబర్ 3వ తారీఖున యావత్ ప్రపంచం, మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఎంతో ఘనంగా కొనియాడతాం. పునీత ఫ్రాన్సిస్ శెవరి వారు అభినవ పౌలు గారు లేకపోతే ఆధునిక కాలానికి పౌలు గారు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. పునీత థోమస్ గారు మన భారతదేశానికి విశ్వాసం అనే మొక్కను తీసుకొని వచ్చి నాటితే, పునీత ఫ్రాన్సిస్ శెవరి వారు ఆ మొక్కని వటవృక్షంగా పెరిగేటట్లుగా చేసినటువంటి మహాఘనుడు, సువార్తీకుడు. ప్రియులారా, కాబట్టే 10వ భక్తినాథ పాపు గారు ఈ ఫ్రాన్సిస్ శెవరి వారి గురించి ఏమని చెప్పారు అంటే, సువార్తీకులందరికీ, వేదబోధకులందరికీ, మిషనరీలందరికీ పునీత ఫ్రాన్సిస్ శెవరి వారు పాలక పునీతుడు, పేట్రన్ సెయింట్ అని గొప్పగా సంబోధించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునీత ఫ్రాన్సిస్ శెవరి వారి యొక్క జీవితాన్ని తెలుసుకొని మన జీవితాలకు ఆయన జీవితాన్ని ఒక ఆదర్శంగా మలచుకునే ఈ ప్రయత్నంలో ఆ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి ముందుగా బైబిల్ గ్రంథం నుండి 2 వాక్యాలు చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. ఉత్థానుడైన క్రీస్తు శిష్యులతో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షించబడును, విశ్వసింపని వానికి దండన విధించబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణాపాయం అనేది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ శెవరి వారు స్పెయిన్ దేశంలో జేవియర్ అనే ప్రాంతంలో, ఆ జేవియర్ అనే కోటలో ఒక రాజవంశములో జన్మించారు. ఒక రాజవంశ పుత్రుడు. ప్రియులారా, చిన్ననాటి నుండి కూడా బహు తెలివైనటువంటి వాడు. రాజులకు ఉండవలసిన, యుద్ధ వీరులకు ఉండవలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఆ విశేషాలలో ఆయన పరిణతి గావించాడు. చిన్ననాటి నుండి కూడా లోకానుసారముగా, ప్రపంచానుసారముగా చూస్తే ఒక గొప్ప వ్యక్తిగా మారాలి, ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటి వ్యక్తిగా మారాలి అనే తపనతో జీవించినటువంటి వాడు. ఆ దిశగా శ్రమతో అడుగులు వేసినటువంటి వాడు. తనకు అంది వచ్చినటువంటి ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఆయన వదులుకోలేదు. ప్రియులారా, ఆయన ముఖ్యంగా విద్యలో చాలా తెలివిని, ప్రావీణ్యాన్ని చూపించాడు. ప్రాథమిక, హై స్కూల్ చదువులు ముగించుకున్న తర్వాత పై చదువుల కొరకై ఫ్రాన్సు దేశానికి, పారిస్ నగరానికి రావటం జరిగింది. ఆ సమయంలో ఆయన బార్బరా యూనివర్సిటీలో, కళాశాలలో చదువుతూ ఉన్నారు. చదువులు మంచి మార్కులతో ముగించుకున్న తర్వాత అక్కడే ఆయన అధ్యాపకుడిగా కూడా మారాడు. ఆ సమయంలో తానొకటి తలస్తే దైవం తన కొరకే ఒక ప్రణాళికను ఏర్పాటు చేసింది అన్నట్లుగా పునీత లయోలాపురి ఇన్యాసి వారు పునీత ఫ్రాన్సిస్ శెవరి వారికి పరిచయం కావటం జరిగింది. ఆ సందర్భంలో ఫ్రాన్సిస్ శెవరి వారిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చూచి, ఆయనలో ఉన్నటువంటి ఆ కోరిక, ఆ తపన, ఆ జ్ఞానం ఎడల ఆయనకున్న తపన చూచి, అదేవిధంగా ఏ కార్యాన్ని పట్టుకున్నా కానీ సాధించే వరకు విడవనటువంటి పట్టుదల, శ్రమ, ఈ సుగుణాలు చూచి ప్రియులారా, లయోలాపురి ఇన్యాసి వారు ఇతడు దేవుని వైపు మారితే ఇంకా ఎంత సేవ చేయగలడో అని ఆలోచించి
ఫ్రాన్సిస్ షెవరి వారితో లోయోలాపురి ఇన్యాసి వారు ఎల్లప్పుడూ కూడా ఈ మాట చెప్పేవాడు. బైబిల్ గ్రంథము నుండి మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 26వ వచనములో యేసు ప్రభు పలికిన మాటలు, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోతే ప్రయోజనమేమిటి అనేటువంటి యేసు ప్రభు యొక్క వాక్యాలతో ఫ్రాన్సిస్ షెవరి వారిని సవాలు చేయటం ప్రారంభించాడు. మొదట్లో మనం అనుకున్నట్లుగా, మనకు చెప్పినట్లుగా వెంటనే మారలా. ఫ్రాన్సిస్ షెవరి వారు ఒక మొండివాడు, ఏదన్నా పట్టుకుంటే దానిని విడిచిపెట్టేటువంటి వాడు కాడు. పౌలు గారు లాగానే అంత ఈజీగా మారలా, అంత సులువుగా మారలా. లోయోలాపురి ఇన్యాసి వారట పదే పదే చెప్పగా నిదానంగా ఈ వాక్యం మీద ఆలోచించటం ప్రారంభించాడు. లోకమంతటి నా జ్ఞానముతో సంపాదించి చివరికి నా ఆత్మనే కోల్పోతే ప్రయోజనం ఏంటి అనేటువంటి ప్రశ్నని తనకు తాను వేసుకోవటం, ఆ ప్రశ్న తన మదిని తొలవటం ప్రారంభించింది. నిదానంగా ఈ లోయోలాపురి ఇన్యాసి వారు పరిచయం చేస్తున్నటువంటి ఆ క్రీస్తు ప్రభు అంతకుముందు తెలిసినా కానీ మరొకసారి నూతనంగా యేసు ప్రభుని తెలుసుకోవటం ప్రారంభించాడు. ఆ రీతిగా లోయోలాపురి ఇన్యాసి వారు పిలుచుకున్న మొట్టమొదటి వారిలో పునీత ఫ్రాన్సిస్ షెవరి వారు. పిల్లారా, ఇదిగో యేసు సభ స్థాపనలో భాగస్థులైనటువంటి వారిలో ముఖ్యంగా ప్రియులారా, మనం లోయోలాపురి ఇన్యాసి వారితో పునీత ఫ్రాన్సిస్ షెవరి వారిని సహస్థాపకుడు, హీ ఈస్ ద కో-ఫౌండర్ ఆఫ్ జెస్విట్ సొసైటీ, జేసు సభ స్థాపనలో హీ ఈస్ ద కో-ఫౌండర్. లోయోలాపురి ఇన్యాసి వారితో కలిసి ఇంకా కొంతమంది ఒక 6-7 సభ్యులు ప్రియులారా, వారిలో ప్రథముడు లోయోలాపురి ఇన్యాసి వారితో కలిసి ఫ్రాన్సిస్ షెవరి వారి. ప్రియులారా, లోయోలాపురి ఇన్యాసి వారే తెగింపు ఎక్కువ అనుకుంటే అంతకంటే తెగింపు ఉన్నటువంటి వాడు యేసు ప్రభువు కొరకై ఎంతకైనా కానీ తెగించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు పునీత ఫ్రాన్సిస్ షెవరి వారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనములో దేవుడు ఆ యొక్క దేవుని మందిరములో దర్శనమిచ్చి నా సందేశాన్ని పంపటానికి ఎవరిని పంపాలి, నేను ఎవరిని పంపుదును అని పలికినప్పుడు యెషయా ప్రవక్త దేవునితో పలికిన మాట, నేను ఉన్నాను ప్రభు, నన్ను పంపుము నాయనా అని పలికినట్లుగా ఈ యొక్క ఫ్రాన్సిస్ షెవరి వారు కూడా దేవుని యొక్క సేవను చేయటానికి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి భూదిగంతముల వరకు కూడా యేసు ప్రేమతో రగిలిపోతున్నటువంటి ఈ షెవరి వారి. ప్రియులారా, ఎప్పుడా అని ఎదురు చూశాడు ఈ దేవుని యొక్క సువార్తను బోధించటానికి. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో పలికినట్లుగా ఆ శిష్యులను యేసు ప్రభు పిలిచినప్పుడు, నన్ను అనుసరింపుడు, మిమ్మల్ని మనుషులను పట్టువారిగా మిమ్మల్ని మారుస్తాను అని పలికినట్లుగా ఎప్పుడైతే లోయోలాపురి ఇన్యాసి వారి ద్వారా ఫ్రాన్సిస్ షెవరి వారు దేవుని యొక్క పిలుపును పొందుకున్నారో వెంటనే ప్రియులకు దేవుని బిడ్డలారా ఒక రగిలే హృదయముతో ఆ దేవుని యొక్క ప్రేమని ప్రపంచానికి అందించటానికి తహతహలాడిపోయాడు. ఆ తరువాత ఈ యేసు సభ స్థాపన జరుగుతున్న సమయంలోనే ప్రియులారా పోర్చుగల్ రాజు ఆనాటి పాపుగారైనటువంటి పౌల్ పాపు గారికి, 3వ పౌల్ పాపు గారికి ఒక ఉత్తరాన్ని రాశాడు. ఇదిగో భారతదేశంలో దేవుని యొక్క సువార్తని బోధించటానికి నాకు సేవకులు కావాలని పోర్చుగల్ రాజు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ సమయంలో యేసు సభలో ఉన్నటువంటి వారే కొద్ది మంది. ఆ కొద్ది మందిలో ఇద్దరిని ఆ రాజుగారి యొక్క విన్నపం కోరిక మేరకు పాపుగారు పంపించాలి అనుకున్నారు. ఆ సమయంలో లోయోలాపురి ఇన్యాసి వారిని సంప్రదించటం జరిగింది. అప్పుడు లోయోలాపురి ఇన్యాసి వారు ఇద్దరిని పురమాయించారు, 2 శిష్యులను పురమాయించారు భారతదేశం రావడానికి, ఇక్కడ క్రీస్తు ప్రేమని ప్రకటించటానికి. వారు ఎవరంటే ప్రియులారా, రోడ్రిగస్ అండ్ బాబడిల్లా. వీరిరువురు కూడా ఆ యేసు సభలో ఉన్నట్టు ఆ 2 శిష్యులని కూడా భారతదేశానికి పంపించాలి అనుకున్నారు.
అయితే ఈ ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఒక 2 రోజులు, ఒక రోజు మాత్రమే సమయం ఉంది అనగా బోబడెల్లా గారు తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురి అయ్యారు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక ఏ విధముగా ఉంటుందో. అలనాడు దావీదు, నేను దేవునికి ఇల్లు కడతాను, దేవాన్ని నీకు ఇంటిని కడతాను, నీకు మందిరాన్ని నిర్మిస్తాను అన్నప్పుడు, నువ్వు కాదు నిర్మించేది, నీ కుమారుడు నిర్మిస్తాడని పలికాడు. అది దేవుని యొక్క ప్రణాళిక, ఎవరం కూడా కాదని, అది దేవుని యొక్క చిత్తం. ఇదేంటి ఇలాగనటానికి మనకు హక్కు లేదు. యజమానుడికి సేవకుడి మీద హక్కు ఉంది, తోట యజమానికి మొక్కల మీద అధికారం ఉంది. మనం ఆయన మొక్కలం. ఆయన ఇష్టం వచ్చినట్లుగా మలుచుకోవటానికి మనం ఆయనకి అధికారాన్ని ఇవ్వాలి ప్రియులారా. ఇదిగో ఆ సందర్భములో ప్రియులకు సహోదరి సహోదరులారా, బోబడెల్లా అనేటువంటి శిష్యుడు తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురి అయిన సమయంలో ఒక్కరోజు మాత్రం మిగిలి ఉండగా ప్రయాణానికి శబరివారిని అడిగారు. మారు మాట్లాడకుండా ఇది దేవుని యొక్క పిలుపుగా స్వీకరించి, ఇది దేవుని యొక్క తలంపుగా స్వీకరించి, అలనాడు ఏ విధముగా శిష్యులు మత్తయి శుభవార్త 4వ అధ్యాయములో 6 చేపలు ఆ వలలను సరిచేసుకుంటుండగా ప్రభు వారి దగ్గరికి వచ్చి, మీరు నన్ను అనుసరింపుడు అనగానే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయాలు యేసు ప్రభువుని ఏ విధముగా అనుసరించారో అదే విధముగా ఫ్రాన్సిస్ శబరి వారు కూడా మోటా ముల్లే సర్దుకోకుండానే బయలుదేరారు పిల్లారా భారతదేశానికి. ఆ విధంగా కొన్నాళ్ల పాటు ఆయన తిరిగి పోర్చుగల్ దేశంలో కొద్దిగా ఆ ట్రైనింగ్, ఆ తర్ఫీదు పొందిన తర్వాత చివరికి వారు పిల్లారా 1542వ సంవత్సరంలో మే నెల 6వ తారీఖున గోవా ప్రాంతంలో పడవ నుండి అడుగుపెట్టారు. దిగగానే తాను భవిష్యత్తులో సత్య సువార్తను బోధించబోతున్నటువంటి ఈ భరతగడ్డను ముద్దు పెట్టుకున్నారు. ఆయన భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన వచ్చినటువంటి ఆ రోజు, ఆ రాత్రి, ఆ ప్రగలు నిద్ర మానుకొని, ఆహారాన్ని మానుకొని ఉపవాస ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గడిపారు. ఆయన యొక్క సేవా జీవితాన్ని, ఆయన యొక్క పరిచర్య జీవితాన్ని ప్రియులారా దేవునికి సమర్పించుకొని, ఆ పరిశుద్ధాత్మ శక్తి కొరకై, ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదము కొరకై, తోడ్పాటు కొరకై, తోడు కొరకై రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేశాడు. మీరు గోవా రాష్ట్రం వెళితే, గోవా పట్టణానికి వెళితే మీరు అక్కడ ఆ ప్రాంతాలన్నీ మీరు చూస్తారు పిల్లారా. గడిచిన సంవత్సరం నేను శబరి వారి యొక్క పరిశుద్ధ దేహ ఎక్స్పోజిషన్కి వెళ్ళినప్పుడు, బహిరంగంగా ఉంచిన ఆ సమయంలో నేను వెళ్ళినప్పుడు చాలా వీడియోలు పెట్టాను మన యొక్క యూట్యూబ్లో పిల్లారా. అక్కడ నేను చాలా స్థలాలను నేను సందర్శించాను. నా హృదయం పులకరించింది అని చెప్పొచ్చండి. ఆ ప్రాంతాలు నేను చూసినప్పుడు పిల్లారా, అక్కడ ఒక 2-3 రోజులు ఉండి కొన్ని ప్రాంతాలను నేను సందర్శించుకునే అదృష్టం నాకు దొరికింది. ఇదిగో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ దేవునికి సమర్పించుకున్నాడు. ఈనాడు మనం చదువుకున్న వాక్యములో ప్రభు అంటున్నాడు, మార్కు సువార్త 16వ అధ్యాయము, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాత్యులకు సువార్తను బోధించండి. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షించబడును, విశ్వసింపని వానికి దండన విధించబడును. అలనాడు ఆ క్రీస్తు భగవానుడు అపోస్తులకు ఇచ్చినట్టు ఆ ఆజ్ఞని తనకిచ్చిన ఆజ్ఞగా స్వీకరించాడు. క్షణం వృధా చేయకుండా దేవుని యొక్క సత్య సువార్తను బోధించటాన్ని ప్రారంభించాడు. సిలువ ఒక చేతిలో, బైబిల్ ఒక చేతిలో పట్టుకొని ఆ సువార్త కథన రంగంలోనికి ఒక సింహములాగా దూకాడండి. ప్రేమతో నిండినటువంటి సింహములాగా దూకాడు. అలుపెరగని సువార్త ప్రయాణం, అలుపెరగని సువార్త బోధన, విరామము లేనటువంటి సువార్త బోధన. ఆయన ప్రారంభంలో ఒక మాట చెప్పారండి, అభినవ పౌలుడండి. పౌలు గారు ఏ విధముగా ఆ రోజుల్లో తనకు తెలిసినట్టు ప్రాంతాలైనటువంటి ఎఫెసు, కొరింతు, రోమా, ఫిలిప్పి, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా తిరిగి దేవుని యొక్క సువార్తను బోధించాడో, పునీత ఫ్రాన్సిస్ శబరి వారు కూడా గోవా ప్రాంతం అంతలో తిరగనటువంటి ప్రదేశం లేదు పిల్లారా. 1 గంట చేతిలో పట్టుకొని, బైబిల్ ఒక చేతిలో పట్టుకొని, సిలువను ఒక చేతిలో పట్టుకొని సత్య సువార్త క్రూసైడ్ని చేశాడండి ఆ రోజుల్లో. ప్రియులకు దేవుని బిడ్డలారా, అసలు నమ్ముతారా? ఆయన జీవించినటువంటి కొద్ది సంవత్సరాలలోనే కొన్ని వేలకు వేలుగా ప్రజలని జ్ఞానస్నానం ఇచ్చారు.
ఆయన తన పెద్దలకి రాసిన ఉత్తరములో తన నోట్లో ఏమనుందో తెలుసా? నేను ఇక్కడున్న ప్రజలకి దేవుని యొక్క జ్ఞానస్నానం పితాపుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానం ఇచ్చి నా చెయ్యి నొప్పుడుతుంది, కాబట్టి ఇంకా సువార్థికులను పంపించండి. పంట విస్తారము కానీ కోతగాండ్రు తక్కువ అని ఉత్తరాలు రాశాడండి ఆయన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతమంతా కూడా క్రీస్తు ప్రేమను వెదజల్లాడు. క్రీస్తు యొక్క సత్య సువార్తని ఇదిగో ఆయన ప్రియులారా వెదజల్లాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా ఒక్క నిమిషం పాటు శబరి వారికి స్వరూపాన్ని మీ మనసులో ఉంచుకోండి. ఆయన చేతుల్లో ఉన్న 2 ఆయుధాలను చెప్తానండి. 2 ప్రేమ ఆయుధాలండి అవి. ఏమిటి? బైబిల్ గ్రంథం ఇలా పట్టుకొని ఉంటారు, సిలువను ఇలా పట్టుకొని ఉంటారు. ఇవి 2 ఆయన ఆయుధాలు. దేవుని యొక్క వాక్కు, మరణించినటువంటి క్రీస్తు ప్రభు యొక్క శిలువ స్వరూపం. ఈ 2తోటే భారతదేశంలో ముఖ్యంగా గోవాపట్నం నుంచి తమిళనాడు వరకు ట్రావెన్కోర్ రాజ్యం అంతటా కూడా ఆయన తిరగని ప్రదేశం లేదు ప్రియులారా. కేరళ కొన్ని ప్రాంతాలలో టచ్ చేసుకుంటా వెళ్ళారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, శిలువ లేకుండా క్రైస్తవునికి రక్షణ లేదు. శబరివారు మనకు నేర్పించేది. ఆయనట్ట ఒక రోజున ఇలాగానే వేరే ప్రాంతానికి వెళ్ళటానికి సువార్తను బోధించడానికి సముద్రం మీద ప్రయాణమై వెళుతుండగా ఆ అలల తాకిడికి ఆ తుఫాను చెలరేగిన సమయంలో ఆయన సిలువట సముద్రంలో పడిపోయిందట. తీరని వేదనకు గురి అయ్యారు. గురి అయ్యి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా, నా సిలువ దొరికేటట్లుగా చూడయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు మొరపెట్టి. మరునాడు శబరివారు ఆ సముద్రం వెంబడి ప్రార్థన చేసుకుంటా జపమాల జపించుకుంటా నడుచుకుంటా వెళతంటే తన ఎదురుగా ఒక పీత ఆ సిలువను మోసుకొని వచ్చి శబరివారు ముందు నిలబడిందంటండి. ఇది దేవుని యొక్క మహిమ కాదా? ఇది సిలువ మహిమ కాదా? ఈ ఆధునిక ప్రపంచంలో కొంతమంది బోధకులు సిలువ కూడా విగ్రహారాధన అంటున్నారు. వాళ్ళని ఏం చెయ్యాలి? ఇంకా మనం వాళ్ళకి ఎలా చెప్పాలి? మనం ఇంకా సిలువ లేకపోతే ప్రియులారా నిత్య వినాశనానికి పోతారు. సిలువ ఉంటేనే మనకి రక్షణ. శబరివారు ఆ సిలువ ద్వారానే గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు. ఒక విధవరాలు, ఒక వృద్ధురాలు ప్రియులారా మరణాప్రాయంలో ఉండగా శబరివారు విశ్వాస ప్రమాణాన్ని జపించి సిలువను ఆ తల్లి మీద ఉంచి ఆ మరణిస్తున్న ఆ స్త్రీని మరలా జీవంతో లేపాడు. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు శబరివారి యొక్క జీవితంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన జీవితంలో మరణించినట్టు ఒక బాలుణ్ణి ప్రియులారా ప్రార్థన చేసి ఆయన జీవంతో లేపి ఉన్నాడు. ఈ విధంగా ఆయన చేసిన అద్భుతాలను మనం చెప్పుకుంటూ వెళితే ఇవాళ సరిపోదండి. ఆయన జీవితంలో ఒకవైపున సువార్త, ఆ సువార్తను బలపరచట అద్భుతాలు ప్రియులారా దేవుడు తోడుగా ఉంచాడు. ఆయనట ఆ ప్రాంతంలో గోవా ప్రాంతంలో ఉన్న క్రైస్తవుల ఆ రోజుల్లోనే కొంచెం విచ్చలవిడి జీవితానికి లోకానుసారమైనటువంటి శరీరేచ్ఛలకు గురి అయినప్పుడంట ఆయన గర్జించేవాడంటండి. సువార్తతోటి గట్టిగా బుద్ధి చెప్పేవాడంటండి. ఆయన దేవుని యొక్క సువార్తను బోధిస్తుంటే ఆ పాపముతో బ్రతుకుతున్నటువంటి ఆ గోవా ప్రాంతంలో ఉన్నటువంటి వారు కన్నీటితో వేదనతో పశ్చాత్తాపడి మారు మనసు పొంది హృదయాన్ని జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకునేటువంటి వారట పిల్లారా. ఆ తరువాత శబరివారు ఆ ప్రాంతమంతటా కూడా దేవుని యొక్క సువార్తను బోధించి ఇంకా తపనతో రగిలే హృదయముతో జపాన్ దేశానికి వెళ్ళారు. అక్కడ దేవుని యొక్క సువార్తను బోధించారు. అక్కడ దేవుని సువార్తను బోధించిన మరలా చైనాకు వెళ్ళి అక్కడ కూడా దేవుని యొక్క సువార్తను బోధించాలి అనే తపనతో వెళుతున్న సమయంలో పిల్లారా ఒక దీవి దగ్గరికి వెళ్ళిన తర్వాత సాంచిమాన్ అనేటు దీవి దగ్గరికి వెళ్ళిన తర్వాత తీవ్రమైన అనారోగ్యానికి గురి అయి అక్కడ స్వర్గస్థులు కావటం జరిగింది. ఆ తరువాత వారి యొక్క పరిశుద్ధమైన దేహాన్ని ఆ రోజుల్లోనట వాళ్ళకు ఒక ఆచారం ఉండేదట. త్వరగా శరీరాన్ని కుళ్ళిపెట్లుగా చేయాలి అని చేయటానికి వాళ్ళు కొన్ని విశేషాలు అందులో పెడితే తర్వాత కొన్నాళ్ళ తర్వాత తీస్తే శబరివారి యొక్క దేహం అట అప్పుడే మరణించినటువంటి శరీరంలాగా చాలా జీవముతో ఉన్న శరీరంలాగా మిగిలిపోయిందట. కొన్ని వందల సంవత్సరాల పాటు అది అలాగానే ఉంది. ఈనాడు కూడా వారి యొక్క పార్థివ దేహం పవిత్రమైన శరీరం ప్రియులారా
గోవా నగరములో వామ్యేజు బసిలికాలో భద్రపరచబడి ఉంది. ప్రతి 10 సంవత్సరాలకి, కొన్ని సంవత్సరాలకి వారి యొక్క పరిశుద్ధమైన శరీరాన్ని ప్రజల సందర్శనార్థం మరి బయటకు తీసుకురావటం జరిగింది. అది పోయిన సంవత్సరం జరిగింది. నేను కొన్ని వీడియోలు తీశాను. ఒకవేళ మీరు చూడకపోతే మరొకసారి గోవా అని ఫాదర్ విజయరాజు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అని కొడితే చాలా వీడియోలు వస్తాయి. వాటిని చూడండి. చాలా దగ్గర నుంచి తీసుకునే అదృష్టం నాకు దొరికింది. అందరికీ అవకాశం దొరకదు ప్రియులారా. నేను చాలా అదృష్టవంతుడిగా నేను భావిస్తున్నాను. ఆయన మరణించిన సమయంలో తిమోతికి రాసిన 2వ లేఖలో 4వ అధ్యాయంలో పౌలు గారు పలికినట్లుగా, నేను మంచి పోరాటమును పోరాడితని, నా పరుగు పందెమును ముగించితని, నా విశ్వాసం నిలబెట్టుకుంటుని, నా రక్షకుడు నా కొరకే నీతి కిరీటమును సిద్ధముగా ఉంచాడని పలికాడు. శబరివారు కూడా అలాగానే పలకగలిగాడు. ఫిలిప్పీలకు రాయన లేఖలో 1వ అధ్యాయం 21వ వచనములో, నేను బ్రతుకుట క్రీస్తే, మరణము నాకు లాభమే. తన మరణము ద్వారా కూడా ఈ రోజు కూడా శబరివారు సత్యస్వార్తను బోధిస్తూనే ఉన్నారు. క్రీస్తుకు సాక్షిగా నిలబడుతున్నారు తన శరీరము ద్వారా. పిల్లారా, మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 21వ వచనములు పిల్లారా, యేసుప్రభు అన్నాడు కదా ఆ 3 సేవకుల్లో మొదటి 2 సేవకులతో, నీవు నమ్మదగినటువంటి బంటువి, నువ్వు మంచి సేవకుడివి, నా తండ్రి చేత దీవించబడిన రాజ్యంలో నువ్వు చేరుకో. నీవు తక్కువ విషయంలో, చిన్న విషయంలో నమ్మకపాత్రంగా ఉన్నావు కాబట్టి గొప్ప విషయాలు నీకు అప్పజెప్పబడతాయని పలికినట్లుగా శబరివారు దూతల చేత స్వర్గానికి ఎత్తబడ్డారు. కాబట్టే ప్రియులకు దేవుని బిడ్డలారా, బహు త్వరలోనే శబరివారిని ఒక గొప్ప పునీతునిగా ప్రకటించటం జరిగింది. ఇదిగో 1552వ సంవత్సరంలో డిసెంబర్ 3వ తారీఖున తీవ్ర అనారోగ్యానికి గురి అయి వారు మరణించటం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నాటికి నేటికి కూడా శబరివారు ఒక భారతదేశపు పాలక పునీతుడు మాత్రమే కాదండి. శబరివారు మనం ప్రారంభంలో చదువుకున్నట్లుగా ప్రియులకు దేవుని బిడ్డలారా, 10వ భక్తినాథ పాపుగారు చెప్పినట్లుగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సువార్తికులకి, వేద వ్యాపకులకి, అదేవిధంగా మిషనరీస్ అందరికీ కూడా పాలక పునీతుడు ఆయనే పాలక పునీతుడు. ఇటువంటి మహాగొప్ప పునీతుడు మన భారతదేశంలో అడుగుపెట్టి పరంపావనం చేసినందుకు గాను మనం దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకోవాలి. స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొని ఆయన జీవితాన్ని నెమరవేసుకోవటం మాత్రమే కాదు, కానీ ఆయన అడుగు జాడలలో మనము కూడా క్రీస్తు ప్రేమకు సువార్తికులముగా మారాలి. గురువులు మాత్రమే కాదు, మనందరం కూడా. నేను ఎప్పుడు మీకు చెప్తుంటానండి, మరి నేను నాకు చెప్పటం రాదండి అంటే ఇదేదో నేను స్వార్థంతో చెప్పటం కాదు కానీ ఇటువంటి దేవుని యొక్క వాక్యం అన్నటువంటి వీడియోలని ఒక 10 మందికి షేర్ చేయండి. తద్వారా మీరు కూడా సువార్తలో పాలు పంచుకున్నటువంటి వారు అవుతారు. ఒక 2 మెసేజ్లు పెట్టడం, లైక్ చేయటం, దీనికి కారణం ఈ సత్య సువార్త ఇంకొక 10 మందికి ఈ ఆల్గరిథం ద్వారా పంచబడుతుంది. మీరు కూడా ఈ పరిచర్యలో భాగస్థులు అవుతారు అనే ఆశ. ప్రియులారా, మనందరము కూడా మనకు తోచిన విధంగా, మనకి వీలైన పద్ధతిలో క్రీస్తు ప్రేమని ప్రకటించాలి. పౌలు గారు అంటారు కదా, విశ్వసించుట వలన వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించినటువంటి సువార్తను గూర్చి అని పలికారు. మరి ఎలాగా? దేనిని విందాం? ఎలా మరి ఎలాగా వినేది? వినాలంటే బోధకులు కావాలి, సువార్తికులు కావాలి. నీవొక సువార్తికుడిగా మారాలి. శబరివారి వలె నీవు కూడా మారగలగాలి. నీవు కూడా యేసయ్య ప్రేమను 10 మందికి అందించాలి. యేసయ్య ఆదరణని, యేసయ్య నిరీక్షణని, యేసయ్య ధైర్యాన్ని, ఇమ్మానుయేలు దేవుణ్ణి నువ్వు కూడా 10 మందికి అందించగలగాలి. అలనాడు దేవుని యొక్క దూతలు చెప్పినట్లుగా, ఇదిగో పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారందరికీ శాంతి, సమాధానము. నీవు నేను కూడా ఆ శాంతిని, సమాధానాన్ని ప్రియులారా శబరివారి వలె 10 మందికి అందించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరిని దీవించమని శబరివారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ మహా గొప్ప పునీతుడైనటువంటి మా భారతదేశ పాలక పునీతుడు, యావత్ ప్రపంచానికి సువార్తికులకు, మిషనరీస్కి పాలక పునీతుడైనటువంటి
శబరి వారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకునే కృపను మాకు దయచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఓ యేసు రాజా, ఇదిగో ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న మా అందరిని దీవించండి, ఆశీర్వదించండి. మా అందరిలో కూడా ఈ తపన, నీ ప్రేమను మొదటిగా మా హృదయం నిండా నింపుకొని విశ్వాసము కలిగి ఉండి ఈ ప్రేమను మేము 10 మందికి చాటి చెప్పే కృపను మాకు దయచేయండి. ఆ తపన, ఆ కోరిక మాకు ఇవ్వండి ప్రభువా. మా సాక్ష్యాల ద్వారా, మా ప్రేమ ద్వారా, మా మంచి క్రియల ద్వారా, మా ఉదారత ద్వారా మేము 10 మందికి నీ ప్రేమను చాటి చెప్పే కృపను మాకు దయచేయండి. ఓ యేసు రాజా, పునీత శబరి వారి యొక్క పండుగను కొనియాడుకుంటుండగా యేసు సభ గురువులందరి కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారిలో నీ సత్య సువార్త పట్ల ఉన్నటువంటి రగిలే హృదయాలను వారికి దయచేయండి. వారు విద్యా సంస్థల ద్వారా ఆ క్రీస్తు ప్రేమని యవన ప్రాయములో ఉన్న యువతీ యువకులందరికీ కూడా మరి యవన ప్రాయములో ఉండగానే అందించేటట్లుగా వారిని దీవించండి. అదేవిధంగా ఈనాడు శబరి వారు ఎంతోమందిని స్వస్థపరచి ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ మా కొరకు ప్రార్థించమని అడుగుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో శబరి వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తాకండి. అదే రీతిగా ఓ యేసు రాజా, ఓ ప్రేమామయుడా, మా కొరకు ప్రార్థించండి అయ్యా అని చెప్పిన కుటుంబాల కొరకై, వివిధ రకాల వేదనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లలో ఉన్నటువంటి వారందరి కొరకై ప్రార్థిస్తుండగా ఎవరైతే వారి ఉద్దేశాలు, తలంపులు ఇదిగో మెసేజ్ల రూపంలో ఉంచారు, ఆ మెసేజ్లన్నిటినీ ఈ సమయంలో ప్రభు నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. ప్రభువా, నీ కృపను వారి మీద కుమ్మరింపచేయండి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బాధ. ఓ ప్రేమమయుడా, వారందరి సమస్యలకు పరిష్కారాన్ని చూపించేవాడవు నీవే. బైబిల్ గ్రంథం పలుకుతుంది నా ప్రభువా, ఎల్లరి వ్యాధిని కూడా నువ్వు నయం చేసి ఉన్నావట, ఎల్లరి సమస్యలను నువ్వు నయం చేసి ఉన్నావట ప్రభువా. మమ్మల్ని కూడా దీవించమని, ఆశీర్వదించమని. మా భారతదేశం క్రీస్తు ప్రేమలో నింపబడినట్లుగా, నీ సత్య సువార్తలో నింపబడినట్లుగా దీవించమని, ఆశీర్వదించమని. అందుకు మేము కూడా కృషి చేయలేక మమ్మల్ని ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్.